అనుసరించి ఎందుకు నీటి పంపకాలు ఇంకా జరగడం లేదు, జాప్యం జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేకపోతుంది, వివాదాలు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టలేకపోతుంది? ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఎగువనున్న రాష్ట్రాల వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడానికి కింద వాళ్ళు అభ్యంతరం చెప్పడం అనేది ఎప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. కానీ ఎక్కడన్నా ఆగినాయా? వాళ్ళు కట్టకుండా ఏమన్నా ఆపారా? ఈ రోజు కృష్ణా జలాలు తీసుకుందాం. గోదావరి అంటే ఎప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి పైన వరదలు వస్తే తప్ప మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వదలరు, కర్ణాటక వాళ్ళు ఆంధ్రాకు వదలరు, ఆంధ్ర నుంచి తెలంగాణకి ఈ రెండు రాష్ట్రాలు చివరి కాబట్టి వీటికి వస్తూ ఉంటాయి. అంటే మనం ఎన్ని సంవత్సరాలు, ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను నేను, ఎన్ని సంవత్సరాలు ఈ నీటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే పైనుంచి వాళ్ళు వదలనప్పుడు. అంటే ఇక్కడ మాట్లాడుకోవడానికి పోట్లాడుకోవడానికి మాత్రమే మనం ఉపయోగిస్తున్నామే తప్ప భారతీయులు మనం అందరం బాగుండాలనే ఆలోచన కంటే కూడా మేము బాగుండాలనే కోరికలు వస్తున్నందువల్లే జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ. నిజంగా అన్యాయం జరిగే వాళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచన ఏ రాజకీయ పార్టీకి లేదు, కేంద్రానికి లేదు, రాష్ట్రాల వాళ్ళకు కూడా లేదు. ఉదాహరణ చెప్తాను. ఈరోజు తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాల 3 నెలల 17 రోజులు అయిందండి. ఈ 11 సంవత్సరాలు 3 నెలల 17 రోజుల్లో ఆంధ్ర వాళ్ళు పరిపాలకులు లేరు కదా. ఇక్కడ ఆంధ్ర వాళ్ళే అడ్డుపడలేదు కదా. పివి నరసింహారావు గారు కావచ్చు, జలగం వెంకటరావు గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, టి అంజయ్ గారు కావచ్చు, వాళ్ళు కూడా పరిపాలించారు కదా ముఖ్యమంత్రులుగా. అంటే ఇక్కడ ఒక అంశాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారాన్ని గురించి ఎవరు మాట్లాడట్లేదు. బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. వాస్తవమే, బనకచెర్ల వాళ్ళు కట్టుకుంటారు. మీ దగ్గర నుంచి నీళ్లు రాకుండా తోడుకెళ్తారా? వాళ్ళు తోడుకెళ్తారా? కాళేశ్వరం నుంచి కాల్సి ఇంకో సాటుగా నుంచి తోడుకెళ్లరు కదా. వాళ్ళు వచ్చిన నీళ్లు వరద ప్రవాహం ఈ రోజు మీరు 11 సంవత్సరాలు 3 నెలల 17 రోజుల్లో ఏ ప్రాజెక్టులు నిర్మించుకోకుండా కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా నీళ్లు కిందకి వెళ్తున్నాయి కదా వరదలు. ఆ వరద నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయి కదా. సముద్రం పాలయ్యే నీళ్లు ఆంధ్ర వాళ్ళు ఉపయోగించుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈ రోజు వాటాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారు, భవిష్యత్తులో ఎన్ని పూర్తి చేస్తారు చెప్పండి. ఎవరినైనా లెక్కలు ఏమైనా చెప్పగలరా? చెప్పరు. దానికి సంబంధించినంత వరకు ఎక్కడైనా సరే అనుమతులు ఉన్నాయా? పై రాష్ట్రాల వాళ్ళు కట్టేయి. ఈ రోజు మామూలుగా ఇందాక నేను చెప్పినట్లు ఆలపట్టి దాని గురించి మాట్లాడుకుందాం, లేకపోతే బాబ్లీ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. ఏదన్నా ఆగినాయా? భవిష్యత్తులో ఏమైనా అవుతాయా? హామీ ఇవ్వగలరా ఎవరైనా? ఎవరు ఇవ్వలేరు. ఈ రోజు వరదలు వస్తున్నాయండి. వరదలు వచ్చినప్పుడు మాకు మా వాటా ప్రకారం మేము ఆపుతామని చెప్పి పై వాళ్ళు ఏమైనా ఆపుతున్నారా? ఆపరాళ్ళు కిందాళ్ళు వదిలేస్తున్నారు. మునిగిపోయేది ఆంధ్ర వాడు, మునిగిపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. నీళ్లు ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప మిగులు జలాలు కదా తీసుకెళ్లేది వాళ్ళు. ఈ నాగార్జున సాగర్ది కావచ్చు, లేదా శ్రీశైలం కావచ్చు, అది వేరండి. దాంట్లో నేను కొన్ని పొరపాట్లు ఉండే నేను ఒప్పుకుంటాను. కానీ బనకచెర్ల దాంట్లో ఒక్క ఇబ్బంది కూడా లేదు. వీళ్ళకి ఎగువ రాష్ట్రాలకు ఒక్క ఇబ్బంది కూడా లేదు. నేను స్పష్టంగా దాని అంకెలతో సహా కూడా చెప్పగలను. ఎందుకంటే నీళ్లు వచ్చిన తర్వాత కదా వాళ్ళు ఉపయోగించుకునేది. వాట అడుగుతారని ఇప్పుడే చెబితే ఎట్లా? ముందు గర్భం రావాలా, 9 నెలల తర్వాత పిల్లాడు పిల్ల అనేది దాని గురించి ఆలోచించుకోవాలా, భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలా. అందుకే నేను ఈ రోజు నేనే ఆ విధంగా మాట్లాడడం సరికాదండి. డెఫినెట్ కూడా నికర జలాల పంపిణీ జరిగింది తప్ప ఎక్కడ కూడా మిగులు జలాలు, వరద జలాలు పంపిణీ జరగలేదు. ఇవాళ ఏపీ రియలైజేషన్ ప్రకారం తెలంగాణ అనుమతి అవసరం. మీరు ఆ విధంగా తప్ప దాని వల్ల మీ ప్రాజెక్టు లోంచి వాళ్ళు ఏమైనా తీసుకెళ్తారా అని నేను అడుగుతున్నాను. దాన్ని చెప్పడం సమాధానం. ఇప్పుడు అంకర్రావు గారు ఇప్పుడు మరి పోతిరెడ్డి తీసుకెళ్తున్నారు 10,000 క్యూసెక్కులని 80,000 క్యూసెక్కులు తీసుకెళ్తున్నారుగా. ఏమంటే అది అందుకే నేను చెప్పాను, సాగర్ది వేరు, శ్రీశైలంది వేరు. ఇక్కడ దీనికి సంబంధం లేదు. కాదు, మీరు అంటే అలా కాదు. ఇలాగే ఇప్పుడు ఇన్ని క్లాషెస్ వస్తున్నాయి కదా సచిన్ గారు, జనరల్ ఇన్ని క్లాషెస్ వస్తున్నాయి కదా, ఎందుకు ట్రిబ్యునల్స్ ఉన్నప్పుడు ఎందుకు పరిష్కరించలేకపోతున్నాయి? ఉభయలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కాబట్టి మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడండి. మిగులు జలాలు సముద్ర పాలవుతున్నాయి. మీరు ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకోగలరా? పంపిణీ జరగలేదండి. ఉపయోగించుకోలేదు. అది పంపిణీ జరిగినాక వాడుకోవాలి. మీరు తెలిసి కూడా అట్లా మాట్లాడితే ఎట్లండి? సముద్ర పాలవుతున్నాయి కాదు, దాని పంపిణీ జరగలేదు. పంపిణీ జరగాలంటే మీ పెద్దలు మీకు ఎట్లా మాట్లాడతారండి? పంపిణీ ప్రకారం పైన మహారాష్ట్ర మనకిస్తుందా, కర్ణాటక మనకిస్తుందా? కృష్ణా జలాలు చెప్పండి.
ఇప్పుడు చెప్పండి. 147 అంటే ఎవరు ఇస్తున్నారండి? అలా కాదు, ఇక్కడ ఎన్ని భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఒక్క నిమిషం. పైనుంచి మహారాష్ట్ర గాని, ఎట్లా కట్టుకుంటారు లేకపోతే ప్రాజెక్టులు? కర్ణాటక గాని వర్షాలు పడినప్పుడు వరదలు రానప్పుడు కృష్ణా జలాలు మనకి ఇస్తుందా? 100 టీఎంసీలు వస్తే వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఒక 40 తీసుకుంటే మనకి మిగిలిన కర్ణాటక ఒక 20 తీసుకుంటే మిగిలిన మనకు 40 రావాలి కదా, రావట్లేదు. వాళ్ళ జలాశయాలు నిండిన తర్వాత వస్తున్నాయి. భవిష్యత్తు కూడా అంతే, భవిష్యత్తు కూడా అంతే. మీ దగ్గర నిలవబెట్టుకునే సామర్థ్యం ఉంటే పెట్టుకోండి. అది ఎవరు అభ్యంతరం పెట్టరు. అభ్యంతరం పెట్టినా కూడా ఏ రాష్ట్రం ఆపట్లేదు. అది నేను చెబుతుంది. పై రాష్ట్రాలు లింగం యాదవ్ గారు, ఆపలేదు సమయం కదా. అవుతుంది. ఒక్కొక్క దాన్ని పాయింట్ లో మాట్లాడండి చెప్పండి. మీరు. ఒక్కొక్క పాయింట్ లో స్పష్టంగా సచిన్ గారు కంక్లూడ్ మాట్లాడండి. తీసుకుందాం. అదే మీరు చెబుతుంది. ఒక్కొక్క పాయింట్ లో చెప్పండి. పైయాడు చేసిన దాన్ని మనం ఏమైనా ఆపగలిగామా? ఈ రోజుకి ఇబ్బందులు పడుతున్నాం కదా ఉభయ రాష్ట్రాలు. కాబట్టి వచ్చిన జలాలు మాత్రం ఉపయోగించుకుంటారు, తోడుకెళ్ళరు. అది తప్పు మాట్లాడుతున్నారన్నా కానీ ఒకటి అంకర్ మీరు చెప్పినట్టు ఒక వ్యాలిడ్ ఉంది. నిజంగానే జలాలు ఉన్నప్పుడు సమస్య కదా, జలాలు లేనప్పుడే కదా మనకి ఎంత ఇచ్చారు, అప్పుడే కదా యుద్ధాలు జరిగేది. అసలు నీటి ఎత్తుడు ఏర్పడినప్పుడే కదా. ఎస్ కాదు, రాజకీయ నాయకులు ఆడే క్రీడల్లో మనం పౌలు కాకూడదు. అది గమనించుకోండి ముందు. రైట్. లింగం యాదవ్ గారు, ఇద్దరం తెలుగు వాళ్ళం. దీని గురించి నేను ఏమంటున్నా అంటే పెద్దలు మాట్లాడింది దయచేసి వారికి కూడా తెలిసి విషయాలు. ఇవాళ ఎక్కడ కూడా మిగులు జలాలు పంపిణీ జరిగింది తప్ప, అదే నికర జలాలు పంపిణీ జరిగింది తప్ప మిగులు జలాలు వరద జలాల పంపిణీ జరగలేదు. అది జరగనప్పుడు మీరు ఎట్లా ప్రాజెక్ట్ కడతారు? ఇవాళ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర అనుమతి అవసరం. ఇవన్నీ కూడా లేకుండా ప్రాజెక్టు కట్టడం అనేది ఆనాడు కేసీఆర్ గారు, చంద్రబాబు గారు ములాఖత్ అయి తర్వాత వచ్చిన జగన్ తోటి ములాఖత్ అయి కేసీఆర్ చేసిన అన్యాయం వల్ల ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ అదే విధంగా మీరంటూ ఇవాళ కృష్ణా రివర్ బేసిన్ లో అదే జరిగింది, గోదావరి రివర్ బేసిన్ లో అదే జరిగింది. ఇంకొకటి మీకు కూడా తెలుసండి, ఎప్పుడైనా రివర్ ని గోదావరి రివర్ బేస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకొక రివర్ బేసిన్ కి వాటర్ తీసుకుపోతారు. ఇవాళ గోదావరి రివర్ బేసిన్ నుంచి పెన్నా రివర్ బేసిన్ తీసుకుపోవాలంటే ఇక్కడ ముందు ఫిల్ఫిల్ కావాలి కదా. ఇవన్నీ క్రైటీరియా ఏది ఫిల్ఫిల్ కాకుండా చట్టాలన్నింటినీ వైలేషన్ చేసుకుంటా ఇవాళ ఏ విధంగా ఇవాళ బనకచెర్లకు ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలుపుకొని తెలంగాణకు అన్యాయం సమయం అవుతుంది. ఉపేంద్ర గారు, మీరు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా? అసలు కాదు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నా తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అన్యాయం జరిగింది అంటారు, కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాగే ఇంకా అన్యాయం జరుగుకుంటూ పోవడమేనా? పుష్కరణ పడాలి కదా. సమయం అవుతుంది ఉపేంద్ర గారు. మంత్రులు కలిసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం కానీ లేకపోతే ఇబ్బంది అయ్యే పని ఏ పని కూడా తన జీవిత కాలంలో ఎప్పుడు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కొరకు తన ప్రాణాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి అవగాహన ఈ తెలంగాణలో ఎవరికి లేదు నీళ్ళ గురించి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం రాష్ట్రంలో అధికారం దండుకోవడం కొరకు మాయమాటలు చెప్పి కాళేశ్వరం సత్యం గారు ఫైనల్ గా సమయం అవుతుంది. ఈ అభిప్రాయ భేదాలు పోవాలంటే ఎవరు పరిష్కరించాలి, ఎవరు జోక్యం చేసుకోవాలి? ఒక బీఆర్ఎస్ కేసీఆర్ గ్రామాలు మునిగిపోయినాయి. సమయం అవుతుంది. కంక్లూడ్ చేయనిద్దాం. అలాగే జనరల్ ఊళ్ళలోనే నా పొలంలో నీ పొలంలోకి వచ్చాయంటే అక్కడ ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో చూస్తూ ఉంటాం. అలాంటిది ఎంత పెద్ద మందికి సంబంధించిందంటే ఏ స్థాయిలో ఉంటాయి ప్రకాశం బ్యారేజ్ కి ఉపయోగపడుతున్నాయి. ఆ ఆస్పెక్ట్ లో ఉపయోగం చూడాలి అంతే తప్ప మిగులు జలాలు విభజన చేయకుండానే మేము దేశోపవాతం అంటే అది చట్ట ప్రకారం చట్ట విరుద్ధం. అది అప్పుడు ట్రిబ్యునల్స్ ఇప్పుడు కేంద్రం జోక్యం చేసే పరిస్థితి లేదా? ఇప్పుడు జోక్యం చేసుకుంటాం, ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారు, మీటింగ్లు పెడుతూ ఉంటారు, సమస్యలు పెడతారు. కానీ అవి ఇంకా సాధ్యం ఒక మాట పెద్దలు చక్కగా చెప్పారు, అందులో అనుమానం లేదు. విభజన జరగాల, వాటాలు పంచుకోవాలి. వరద నీళ్లు సముద్రం పాలవుతున్న దాన్ని మాత్రమే కదా, అడగట్లేదు కదా. 840 అడుగులు ఉన్నప్పుడు కనిష్టం అక్కడి వరకే వేరే రకంగా ఉంటది. ఎట్లా సాధ్యం కాదని నేను అంటలేదు. ఎట్లా సాధ్యం? అలా సచ్చిగా సరే ఫైనల్ ఇప్పుడు ఏం చేస్తే సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది ఫైనల్ గా చెప్పండి మీ అనుభవంతో. ట్రిబ్యునల్ తీర్పులకు కట్టుబడి ఉండాలండి. దాన్ని డివైలేట్ చేస్తే ఘర్షణలు అవుతాయి. నేను ఒక మాట అడిగే మాట్లాడాను సార్, నేను మధ్యలో రాలేదు. రైట్ మీ అనుమతి తీసుకొని వచ్చాను. రైట్ సత్యం గారు
కంక్లూడ్ చేయండి మామూలు ఫైనల్ గా. ఇప్పుడు అందుకే రాజకీయ విభేదాలు పక్కకు పెట్టి ఇటువంటి డిబేట్లలో మనం వాస్తవ పంపిణీ ఏదో దాని ఆధారంగా ఉండాలి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి విభేదాలు బనకచర్ల విభేదమైనా లేదా మరో విభేదమైనా అది ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వాళ్ళు టెక్నికల్ గా ఏమి ఇస్తారో వాటి ప్రకారం కట్టుబడి చేసుకోవాలి తప్ప మేము ఇప్పుడు అంకరావు అంటున్నారు మేము వరద జలాలు వాడుకుంటాం నష్టమైంది తెలంగాణకని. సమస్య వరద వచ్చినప్పుడు రాదుగా. సమస్య వస్తే సంవత్సరానికి ఎన్నిసార్లు వరద వస్తుంది? యావరేజ్న మాక్సిమం 45 రోజులు, మినిమం 15 రోజులు వరదలు వస్తాయి. రైట్. అనుకోకుండా వచ్చేటువంటి వేరు. కాబట్టి ఈ 45 రోజుల్లో మేము వాడుకుంటాం అనేది నిలబడదు. ఆ తర్వాత కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దరిదాపు 2 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలు ఎండిపోతుంది తెలంగాణ వాళ్ళు చేయబట్టని ఇంకో రాజకీయ పార్టీ రేపు రెచ్చగొడుతుంది. దానికి ఎవరు అకౌంటబిలిటీ? రేపు చంద్రబాబు నాయుడు ఉంటాడు అధికారం శాశ్వతంగా, ఇక్కడ రేవంత్ రెడ్డి శాశ్వతంగా ఉంటారా? అవును. కాబట్టి రాజకీయ పార్టీలు అనుగుణంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ట్రిబ్యునల్ అనుగుణంగా మాట్లాడాలి. ట్రిబ్యునల్ అన్యాయం జరిగితే కోర్టుకు పోవాలి. అంకమరావు గారు వాస్తవం పెద్దలు చెప్పింది నేను 100% అంగీకరిస్తాను. నేను ముందు కూడా అదే మాట చెప్పాను. కానీ ఈ ఎగువ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా? మనకు జరిగింది అన్యాయం జరిగింది కాదా? కలిసి ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందా లేదా? నేను అందుకే ఉదాహరణతో సహా చెప్పాను. భవిష్యత్తులో కూడా ఇప్పుడు నీళ్లు తీసుకెళ్లరు కదా, అక్కడ సముద్రం పాలయ్యే నీళ్లు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేపు ప్రాజెక్టులు కట్టారనుకోండి, అంకమరావు గారు అలా కాదు. సరేలే, ఇప్పుడు మీరు చెప్పింది ఇదే జరుగుతుంది, పడట్లేదు అనేది ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్. ఇక్కడ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఎవరికి వాళ్ళు నడుచుకుంటే రాష్ట్రాల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి, తెలుగు ప్రజలందరూ బాగుండాలి కాబట్టి డెఫినెట్ గా ఆ సాంకేతిక పరంగా టెక్నిక్ పరంగా ఏ ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అమలు పరిస్తే రాజకీయ రాద్ధాంతాలకు కాకుండా ఖచ్చితంగా బాగుంటుంది అనేది అందరూ కూడా ఫైనల్ గా చెప్పేది. రైట్ అండి. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ అంకమరావు.